దేవుని పరిಶುద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ದೇವರ ಪರಿಶುದ್ಧ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. ప్రభు మరోసారి ఆయన అపారమైన కృపను బట్టి మీ మధ్యకి నడిపించినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ಕರ್ತನು ಮತ್ತೊಂದು ಆವರ್ತಿ ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಕರೆತಂದದಕ್ಕಾಗಿ ನಾ ಸ್ತೋತ್ರ ಮಾಡುವವನಾಗಿದ್ದೇನೆ. మీరందరూ కూడా దేవుని కృపను బట్టి మరి ప్రభువులో ఎదుగుతున్నారని నమ్ముతున్నాను. ನೀವೆಲ್ಲರೂ ಕರ್ತನ ಕೃಪೆಯಿಂದ ಕರ್ತನಲ್ಲಿ ಬೆಳೀತಾ ಇದ್ದೀರಾ ಅಂತ ನಾನು ಆಶಿಸುವವನಾಗಿದ್ದೇನೆ. ఈరోజు మేము వచ్చేటప్పటికే మీరు ఆరాధన ఉండడం బట్టి మేమెంతో సంతోషించాం. ನಾವು ಬರೋಕ್ಕಿಂತ ಮುಂಚೆನೆ ನೀವು ಆರಾಧನೆ ಶುರು ಮಾಡಿದ್ರಿ, ಕೂಟ ಶುರು ಮಾಡಿದ್ರಿ, ಅದರಲ್ಲಿ ನಮ್ಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ. అంటే ఇన్ని దినాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మేము వచ్చినప్పుడు ఆరాధన జరిగేది. మేము వచ్చిన చాలా సేపటికి మీరు వచ్చేటువంటి వారు ఆరాధన ప్రారంభించేవాళ్ళు. ಯಾಕಂದ್ರೆ ಇದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಏನ್ ನಡೀತಾ ಇತ್ತು ಅಂದ್ರೆ ನಾವು ಬಂದಾದ್ಮೇಲೆ ತುಂಬಾ ಹೊತ್ತು ನಾವು ಕಾದು ಆಮೇಲೆ ಜನ ಬಂದು ಆರಾಧನೆ ಕೂಟ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಾ ಇತ್ತು. ఈరోజు మీరందరూ కూడా ముందుగా వచ్చి మరి ప్రభువును స్తుతించడాన్ని బట్టి నేను మరొకసారి మా ప్రభువును స్తుతిస్తున్నాను. ఇటు కృప ఇచ్చినందుకు మీకు. ಆದ್ರೆ ಈ ಸಾರಿ ನೀವೆಲ್ಲರೂ ಸಮಯಕ್ಕೆ ಬಂದು ಕೂಟಕ್ಕೆ ಬಂದು ಸೇರಿ ಆರಾಧನೆ ಶುರು ಮಾಡಿದ್ರಿ. ಅದಕ್ಕಾಗಿ ಕರ್ತನ ಕೃಪೆಗಾಗಿ ನಾನು ಸ್ತೋತ್ರ ಮಾಡುತ್ತೇನೆ. దేవునికి మహిమ కలుగును గాక. ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. ఈ 2 దినాలు కూడా మనం కొన్ని ప్రభు వాక్యం నుండి మరి కొన్ని సత్యాలను మనం నేర్చుకోబోతున్నాం. ಇವತ್ತು ನಾಳೆ ಈ 2 ದಿನಗಳಲ್ಲಿ ಕರ್ತನ ಕೃಪೆಯಿಂದ ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ದೇವರ ಸತ್ಯಾಂಶಗಳನ್ನು ನಾವು ಕಲಿಯಲಿಕ್ಕಿದ್ದೇವೆ. ప్రభు రాకడ ఆలస్యం అయితే రేపు బ్యాప్టిజం కార్యక్రమం ఉంటాయి. తర్వాత ప్రభు రాత్రి భోజనం కూడా ఉంటుంది. ಕರ್ತನ ಬರೋಣ ತಡವಾದ್ರೆ ನಾಳೆಯ ದಿನ ನಮಗೆ ದೀಕ್ಷಾ ಸ್ನಾನದ ಕಾರ್ಯವೂ ಇದೆ, ಕರ್ತನ ಭೋಜನವೂ ಇದೆ. కాబట్టి ఈ దినమున మనము శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విందాం. ಆದ ಕಾರಣ ಇವತ್ತಿನ ದಿನದಲ್ಲಿ ನಾವು ಶ್ರದ್ಧೆಯಿಂದ ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಆಲಿಸೋಣ. ఎవరికి నిద్ర వచ్చినట్టు కనబడిందంటే బయటికి వెళ్ళండి, మొహం కడుక్కొని వచ్చి కూర్చోండి. ಈ ವಾಕ್ಯದ ಬೋಧನೆಯ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಏನಾದ್ರೂ ನಿದ್ದೆ ಬಂದ್ರೆ ದಯವಿಟ್ಟು ಮೇಲೆದ್ದು ಮುಖ ತೊಳ್ಕೊಳ್ಳಿ, ಆಚೆ ಹೋಗಿ ಮುಖ ತೊಳ್ಕೊಳ್ಳಿ. ಯಾಕಂದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯ ಗಮನಿಸೋದು అంటే వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి, అది మన గ్రహించాలి, తర్వాత మన హృదయంలో చేర్చుకోవాలి, ఆ ప్రకారం జీవించాలి. ಯಾಕಂದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಶ್ರದ್ಧೆಯಿಂದ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಕೇಳಬೇಕು, ಗ್ರಹಿಸಬೇಕು, ಅದನ್ನ ಅಳವಡಿಸ್ಕೊಂಡು ಅದರ ಪ್ರಕಾರ ಜೀವಿಸಬೇಕು. మీరందరూ కూడా మీ పనులు మానుకొని మరీ వచ్చారు ఈ రోజున సెలవు పెట్టుకొని. ನಿಮ್ಮಲ್ಲಿ ಅನೇಕರು ನಿಮ್ಮ ಉದ್ಯೋಗಗಳಲ್ಲಿ ರಜಾ ತಗೊಂಡು ಕರ್ತನ ವಾಕ್ಯ ಕಲಿಯೋದಕ್ಕೆ ನೀವು ಬಂದಿದ್ದೀರಾ. దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ಅದಕ್ಕಾಗಿ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. సహోదరులు దీనికి ముందు ఒక మాట చెప్పారు మాకు. సహోదరులు దీనికి ముందు ఒక మాట చెప్పారు. ಇದಕ್ಕಿಂತ ಮುಂಚೆ సహోదరులు ಒಂದು ಮಾತು ಹೇಳಿದುಂಟು. మాకు శనివారం ఆదివారం అయితే అందరికి సెలవు ఉంటుంది కాబట్టి ఆ రోజు రండి అన్నారు. ಶನಿವಾರ ಭಾನುವಾರ ಎಲ್ಲರಿಗೂ ರಜಾ ಇರುತ್ತೆ, ಆ ದಿನಗಳಲ್ಲಿ ಕೂಟ ಇಟ್ಟರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಪಾಸ್ಟ್ರೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. శని ఆది అంటే మరి అందరికి శని ఆది అంటే మీరు మధ్యలో మరి మేమైపోవాలి. ಆದ್ರೆ ಎಲ್ರೂನೇ ಶನಿವಾರ ಭಾನುವಾರ ಅಂತಾನೆ ಹೇಳಿದ್ರೆ ಅದು ಹೇಗ್ ನಡೆಯುತ್ತೆ? ನಾವೆಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು? దేని కృప బట్టి నేను దాదాపుగా ఎప్పుడు బయలుదేరాం. మా ఇంటి దగ్గర నుంచి ఎన్నో తారీఖు ఏప్రిల్ 18వ తారీఖు బయలుదేరాం అనుకుంటాను. ఏప్రిల్ 18 ಮಾರ್ಚ್ 15ನೇ ತಾರೀಕು ನನ್ಗನ್ಸುತ್ತೆ. ಸುಮಾರು ಮಾರ್ಚ್ 15ನೇ ತಾರೀಕಿಂದ ನಾನು ನನ್ನ ಮನೆಯಿಂದ ಹೊರಟಿದ್ದೇನೆ. అక్కడ హైదరాబాద్ లో పరిచయం చేయడం జరిగింది. హైదరాబాద్ ನಲ್ಲಿ ಸೇವೆ ಇತ್ತು. అప్పటి నుంచి నిన్న 29వ తారీఖు 29వ తారీఖు వరకు హైదరాబాద్ ఉండడం జరిగింది. ಅಲ್ಲಿಂದ ಆವತ್ತಿಂದ 29ನೇ ತಾರೀಕು ಮಾರ್ಚ್ ವರೆಗೂ ನಾನು ಅಲ್ಲೇ ಇದ್ದೆ. 29వ తారీఖు దైవజనులు పాస్టర్ గారితోనూ మరి సహోదరులతో కలిసి మేము కర్ణాటక ప్రయాణం చేయడం అయింది. 29ನೇ ತಾರೀಕಿಗೆ ನಾವು ದೇವರ ಸೇವಕರಾದ ಉತ್ತರಯ್ಯ ಪಾಸ್ಟರ್, ನಾವು ಕೆಲವು ಸಹೋದರರು ಸೇರಿ ನಾವು ತಂಡವಾಗಿ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯವನ್ನ ಪ್ರವೇಶಿಸಿ ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೆ హైదరాబాద్ నుంచి మొన్నటి అంటగా 29వ తారీఖు 7 గంటలకు బయలుదేరాం మేము. పొద్దున్న రాత్రి సాయంత్రం 29ನೇ ತಾರೀಕು ರಾತ್ರಿ 7 ಗಂಟೆಗೆ ನಾವು ಪ್ರಯಾಣ ಪ್ರಾರಂಭಿಸಿದ್ವಿ ಕರ್ನಾಟಕ. మొన్న ఆదివారం సాయంత్రం ಅಂದ್ರೆ ನಿನ್ನೆ ಅಂದ್ರೆ ಈ ಭಾನುವಾರ ಸಾಯಂಕಾಲ బయలుదేరి ఉదయాన్నే మేము బళ్ళారి చేరుకున్నాం. ನೆಕ್ಸ್ಟ್ ದಿನಾನೇ ನಾವು ಬೆಳಿಗ್ಗೆ ನಾವು ಮುಂಜಾನೆ ಬೆಳ್ಳಾರಿಗೆ ಸೇರಿದ್ವಿ. అక్కడ పరిశుద్ధుల కుటుంబాన్ని దర్శించడం జరిగింది. ಅಲ್ಲಿ ದೇವ ಜನರನ್ನ ನಾವು ಸಂಧಿಸಿದ್ವಿ. అది ఎప్పుడో పొద్దున 5 గంటలకు వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. ಅಲ್ಲಿ ನಾವು ಅವ್ರ ಮನೆಗೆ ಬೆಳಿಗ್ಗೆ 5 ಗಂಟೆಗೆ ನಾವು ತಲುಪಿದ್ವಿ. 5 నుంచి 7 వరకు అక్కడ ఉన్నాం.
5 ಗಂಟೆಯಿಂದ 7 ಗಂಟೆವರೆಗೂ ಅಲ್ಲೇ ಇದ್ವಿ. ఇక్కడ ప్రార్థన చేసి బయలుదేరి దావణగిరికి వచ్చాం. ಅಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ನಡೆಸಿದ ನಂತರ ದಾವಣಗೆರೆಗೆ ಹೋದ್ವಿ. 10 గంటలకు అక్కడ రావడం జరిగింది. ಅದಾದ್ಮೇಲೆ 10 ಗಂಟೆಗೆ ಅಲ್ಲಿ నిన్న పొద్దున ನಿನ್ನೆ ಬೆಳಿಗ್ಗೆ 10 ಗಂಟೆಗೆ ಅಲ್ಲಿ ಹೋದ್ವಿ. అక్కడ ఒక కూడిక ఉన్నది. ಅಲ್ಲಿ ಕೂಟ ಇತ್ತು. అక్కడ నుంచి 1 గంటకు బయలుదేరి ಅಲ್ಲಿಂದ 1 ಗಂಟೆಗೆ ನಾವು ಹೊರಟ್ವಿ. మేము రాత్రి 7 గంటలకు చేరడం జరిగింది ఇక్కడికి. ಇಲ್ಲಿ ಮೈಸೂರಿಗೆ ನಾವು ಸೇರಿದ್ದು ನಿನ್ನೆ ರಾತ್ರಿ 7 ಗಂಟೆ ಸುಮಾರು ನಾವು ಸೇರಿದ್ವಿ. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నామంటే ಇದೆಲ್ಲ ನಾವು ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ? ఇలా మేము పరిచర్య సాగుతోంది. ಈ ರೀತಿ ಪ್ರಿಯರೇ ನಮ್ಮ ಸೇವೆ ದೇವರ ಕೃಪೆಯಿಂದ ನಡೀತಾ ಬರ್ತಾ ಇದೆ. ప్రతి ఒక్కరికి ఆదివారం అంటే కుదురుతుంది అప్పుడు? ಈ ರೀತಿ ಇರುವಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಶನಿವಾರ ಭಾನುವಾರನೇ ಕೂಟ ಇಡೋದಕ್ಕೆ ಸಾಧ್ಯನಾ? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నామంటే ಯಾಕೆ ಈ ವಿಷಯಗಳನ್ನ ಹೇಳ್ತಾ మీకు ಇದ್ದೀವಿ? మనసులో కొంత బాధ ఉండొచ్చు. ನಿಮ್ ಮನಸ್ಸಲ್ಲಿ ಏನಾದ್ರೂ ಒಂದು ಬಾಧೆ ಇರ್ಬೋದು. ఏంటంటే ಏನಂದ್ರೆ మాకు సెలవు రోజు వస్తే పాస్టర్ గారు బాగుంటది, ರಜಾ ದಿನಗಳಲ್ಲೇ ಪಾಸ್ಟರ್ ಅವ್ರು ಬಂದ್ರೆ ನಮಗೂ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, లేకుంటే సెలవు దినాలు వస్తే బాగుంటది. ರಜಾ ದಿನಗಳಲ್ಲೇ ಅವ್ರು ಬಂದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. మరి ఇలా జరుగుతున్నప్పుడు కుదురుతుందా మరి? ಆದ್ರೆ ಬೇರೆ ಸೇವೆಯಲ್ಲಿ ಪ್ರಯಾಣಗಳು ರೀತಿಗಳು ಇದೆಲ್ಲ ಈ ರೀತಿ ಇರುವಾಗ ఈ రోజు రేపు మీ మధ్యకు ఉంటాం ఇక్కడ. ಇವತ್ತು ನಾಳೆ ನಿಮ್ ಮಧ್ಯದಲ್ಲಿ రేపు రాత్రి వరకు కూడా పరిచర్య ఉంది. ನಾಳೆ ರಾತ್ರಿವರೆಗೂ ಸೇವೆ ಇದೆ. మరి రాత్రి ఉదయం 3 గంటలకు మేము బయలుదేరుతాం మళ్ళీ. ಅದ್ರ ನಂತರ ನಾಳಿದ್ದೆ ನಾವು బేస్తవారం రోజు 2వ తారీఖున 2ನೇ ತಾರೀಕು ನಾವು ಪ್ರಯಾಣ ಬೆಳೆಸ್ತೀವಿ. ಮುಂಜಾನೆನೆ 3 గంటలకు ఉదయం 3 గంటలకు బయలుదేరుతాం. ಉದಯ 3 ಗಂಟೆಗೆ ನಾವು ಪ್ರಯಾಣ ಪ್ರಾರಂಭಿಸ್ಬಿಡ್ತೀವಿ, ಹೊರಟ್ಬಿಡ್ತೀವಿ. అక్కడ ఎక్కడికి వెళ్ళాలి? కోయంబత్తూరు వెళ్ళాలి. ಯಾಕಂದ್ರೆ కోయంబత్తూర్ಗೆ ಹೋಗಿ ತಲುಪಬೇಕು. కోయంబత్తూరు వెళ్ళి మరి తిరుపూరు ఇలా ఒక్కొక్క ఫ్యామిలీ ధరించుకుంటూ సువార్త చెప్పుకుంటూ మళ్ళీ అంజూరు రాత్రికి అంజూరు చేరుకుంటాం. ಅದ್ರ ನಂತರ ಕೊಯಂಬತ್ತೂರ್ ಆದ್ಮೇಲೆ ತಿಪ್ತೂರು ಆ ರೀತಿ ಹೋಗ್ತಾ 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 ಅಂದಿಯೂರ್ಗೆ ಹೋಗಿ ಸೇರ್ಬೇಕು. అంజూరులో శుక్రవారం శనివారం ఆదివారం 3 రోజులు బైబిల్ స్టడీ ఉంటుంది. ಅಲ್ಲಿ ಅಂದಿಯೂರಲ್ಲಿ ಶುಕ್ರವಾರ ಶನಿವಾರ ಭಾನುವಾರ 3 ದಿನಗಳು ದೇವರ ವಾಕ್ಯದ ಅಧ್ಯಯನ. ఆదివారం ఆరాధన కాగానే మళ్ళీ బయలుదేరుతాం. ಭಾನುವಾರ ಆರಾಧನೆ ಮುಗಿದಿದ್ದೇ ನಾವು ಹೊರಟ್ಬಿಡ್ತೀವಿ. ఇలా కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. ಈ ರೀತಿ నిరంతರವಾಗಿ ಸೇವೆ ಕಾರ್ಯಗಳು ನಡೀತಾ ಹೋಗ್ತಾ ಇದೆ. మరి ఆదివారం రావడానికి మాకు కుదురుతుందో చెప్పండి ఒకవేళ? ಆದ ಕಾರಣ ಇಲ್ಲೂ ಭಾನುವಾರನೇ ಬರೋದಕ್ಕೆ ಆಗುತ್ತಾ ಬೇರೆ? అంటే మీరు బాధపడకుండా ఇవన్నీ చెప్తున్నాను. ನೀವು ಬೇಜಾರು ಮಾಡ್ಕೋಬಾರ್ದು, ಅದಕ್ಕೆ ಈ ವಿಷಯಗಳನ್ನ వివరిస్తా ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. కాబట్టి మనకి దేవునికి సమయం ఇచ్చినప్పుడు మనము దేవుని వాక్యానికి లోకం కొరకు ఎంతో సమయాన్ని వెచ్చిస్తాం. మనం ನೋಡಿ, ಲೋಕದ ಕಾರ್ಯಗಳಿಗಾಗಿ ನಾವು ಎಷ್ಟೋ ಸಮಯವನ್ನು ಖರ್ಚು ಮಾಡ್ತೀವಿ. ఒక పెళ్లిళ్ళు ఉంటే లేకపోతే ఇంకేదన్నా ఉంటే సెలవు పెట్టుకుని వెళ్తాం. మనం ಮದುವೆ ಇದ್ರೆ ಅಲ್ಲೇನಾದ್ರೂ ಫಂಕ್ಷನ್ ಆದ್ರೆ ನಾವು ರಜಾ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ. ఇవన్నిటికంటే గొప్పది ఏది? ಆದ್ರೆ ಈ ಕಾರ್ಯಗಳಿಗೆ ಎಂತ ಹೆಚ್ಚಾದ ಮಹತ್ವ ಉಳ್ಳ ಕಾರ್ಯ దేవుని సన్నిధిలో ఉండటం, ದೇವರ ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ಸಮಯವನ್ನು ಕಳೆಯುವುದು, దేవుని ఆరాధించడం, దేవుని వాక్యాన్ని వినటం, అలాగే మనము ప్రభులో ఎదగటం అనేది చాలా ముఖ్యమైనది. ದೇವರ ಆರಾಧನೆ ಮಾಡೋದು, ಅವರ ಸೇವೆಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳೋದು, ಆತನ ವಾಕ್ಯವನ್ನ ಕಲಿಯೋದು, ಧ್ಯಾನಿಸೋದು ಎಷ್ಟೋ ಉತ್ತಮವಾದದ್ದು. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ದೇವರ ವಾಕ್ಯ ಏನ್ ಹೇಳುತ್ತೆ? వెండి బంగారం కంటే కూడా నీ వాక్యము కోరదగినది. ಬೆಳ್ಳಿ ಬಂಗಾರಗಳಿಗಿಂತಲೂ ನಿನ್ನ ವಾಕ್ಯವು ಎಷ್ಟೋ ಉತ್ತಮವಾದದ್ದು. బహుశా ఈ రోజు 1000 రూపాయలు మీ జీతం పోయి ఉండొచ్చు. ಇವತ್ತು ನೀವು ರಜಾ ತಗೊಂಡು ಇಲ್ಲಿ ಬಂದಿರೋದ್ರಿಂದ 1000 ರೂಪಾಯಿ ನಿಮ್ಮ ಸಂಬಳ ಹೋಯ್ತು ಅನ್ಕೊಳ್ಳಿ, ಕಡಿಮೆ ಆಯ್ತು ಅನ್ಕೊಳ್ಳಿ. నువ్వు వదిలిపెట్టిన ఈ 1000 రూపాయల కంటే 1,00,000 రూపాయలైనా కూడా దాని అన్నిటికంటే శ్రేష్టమైనది. ಆದ್ರೆ ನೀವು ನಷ್ಟಪಡಿಸ್ಕೊಂಡ ಈ 1000 ರೂಪಾಯಿ ಇಲ್ಲೇ ಇದ್ರೆ 1,00,000 ರೂಪಾಯಿ ಅನ್ಕೊಳ್ಳಿ, ಅದಕ್ಕಿಂತ ಎಷ್ಟೋ ಪಟ್ಟು ಹೆಚ್ಚು ಮೌಲ್ಯ ಈ ವಾಕ್ಯಕ್ಕೆ ಇದೆ ಪ್ರಿಯರೇ. అవన్నీ కూడా ఈ లోకంలో శరీర సంబంధమైన కొన్ని రోజులు బతకడం కొరకు సుఖపడడానికి పనికి వస్తుంది. ಅದೆಲ್ಲ ಈ ಲೋಕದಲ್ಲಿ ನೀವು ಬಾಳುವಾಗ ಸ್ವಲ್ಪ ಏನೋ ನಿಮ್ಮನ್ನ ಜೀವಿಸೋದಕ್ಕೆ ಸಹಾಯ ಬರುತ್ತೆ. కానీ దేవుని వాక్యం అనేది నిత్యత్వానికి తీసుకుని వెళ్తుంది మనల్ని. ಆದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯ ಅನ್ನುವಂಥದ್ದು ನಿಮ್ಮನ್ನ నిత్యత్వಕ್ಕೆ కర్ಕೊಂಡು ಹೋಗುತ್ತೆ. మన ప్రాణాత్మ శరీరాలకి శక్తినిచ్చి నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది, బలపరిచి. ನಮ್ಮ ಪ್ರಾಣ ಆತ್ಮಕ್ಕೆ ಶಕ್ತಿ ಕೊಟ್ಟು ನಮ್ಮ ಆತ್ಮವನ್ನ నిత్యತೆಗೆ ಸೇರಿಸುತ್ತೆ. కాబట్టి అందుకని మనం దేవుని వాక్యానికి ఏం చేయాలి? మనం ಆದ ಕಾರಣ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ನಾವು ಏನ್ ಕೊಡ್ಬೇಕು? వాక్యం కొరకు మనం ఎంతో వెల చెల్లించాలి. ನಾವು ದೇವರ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಎಷ್ಟೋ ಖರ್ಚು ಬೆಲೆ ಕೊಡ್ಬೇಕು. కాబట్టి ఏ మాత్రం మీరు దుఃఖపడొద్దు. ಆದ ಕಾರಣ ಯಾವ ರೀತಿಯಲ್ಲೂ ನೀವು ಬೇಜಾರು ಮಾಡ್ಕೋಬಾರ್ದು.
మనకి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ನಮ್ಗೆ ದೇವರು ಕೊಡುವ ಅವಕಾಶಗಳನ್ನ ನಾವು ಸದುಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಬೇಕು. అది నీ ఆత్మక్షేమాభివృద్ధికి ప్రయోజనకరంగా ఉంటుంది. ಅದು ನಿಮ್ಮ ಆತ್ಮಿಕ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಒಳ್ಳೇದಾಗಿರುತ್ತೆ. కాబట్టి నిత్యత్వం పొందడానికి దేవుని వాక్యం నేర్చుకుని బలపడేది అనేది చాలా చాలా ముఖ్యమైనది, శ్రేష్టమైనది. ನಿತ್ಯತ್ವಕ್ಕಾಗಿ ನೀವು ಸಿದ್ಧಪಡುವುದಕ್ಕಾಗಿ ದೇವರ ವಾಕ್ಯದ ಮೂಲಕ ನೀವು ಬಲಪಡೋದು ಅವಶ್ಯವಾದದ್ದು. కాబట్టి దాని కొరకు మనం ఎన్ని సెలవులు పెట్టుకున్నా కూడా అది ప్రయోజనమే తప్ప నష్టం కాదు. ಅದಕ್ಕೋಸ್ಕರ ನೀವು ಎಷ್ಟೇ ರಜಾ ತಗೋಬೇಕಾದ್ರೂ ಕೂಡ ಅದೆಲ್ಲ ನಿಮ್ಗೆ ಪ್ರಯೋಜನನೇ, ಅದು ನಷ್ಟ ಅಲ್ಲ. మరి అర్థమవుతుందండి? ಅರ್ಥ ಆಗ್ತದೆಯಾ? కాబట్టి అందుకనే ఏ దినమైనా సరే మీరు దేవుని వాక్యం వింట కొరకు సిద్ధంగా ఉండాలి. ಅದ ಕಾರಣ ಯಾವ ದಿನಾನೇ ಆಗ್ಲಿ ನೀವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಕೇಳೋದಕ್ಕೆ ಸಿದ್ಧರಾಗಿರ್ಬೇಕು. కాబట్టి ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నాను. ಈ ವಿಷಯ ನೀವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀರಾ ಅಂತ ನಾನು ಭಾವಿಸ್ತೀನಿ. ఈ సమయంలో దేవుని వాక్యానికి వెళ్దాం. ಬನ್ನಿ ನಾವು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯದ ಕಡೆಗೆ ನಮ್ಮ ಗಮನವನ್ನ ತಿರುಗಿಸೋಣ. మనం అందరం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆది కాండము ಆದಿಕಾಂಡ ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ನಾವು ತೆರೆಯೋಣ. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಆದಿಕಾಂಡ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ, 1వ అధ్యాయము ಆದಿಕಾಂಡ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ 26వ వచనం చదువుకుందాం. 26ನೇ ವಾಕ್ಯವನ್ನ ನಾವು ಓದೋಣ. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. ಆದಿಕಾಂಡ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ 26ನೇ ವಾಕ್ಯ. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక ಯನಿಯು ಪಲಿಕೆನು. ಆಮೇಲೆ ದೇವರು ನಮ್ಮ ಸ್ವರೂಪದಲ್ಲಿ ನಮ್ಮ ಹೋಲಿಕೆಗೆ ಸರಿಯಾಗಿ ಮನುಷ್ಯರನ್ನು ಉಂಟು ಮಾಡೋಣ. ಅವರು ಸಮುದ್ರದಲ್ಲಿರುವ ಮೀನುಗಳ ಮೇಲೆಯೂ ಅಂತರಿಕ್ಷದಲ್ಲಿ ಹಾರಾಡುವ ಪಕ್ಷಿಗಳ ಮೇಲೆಯೂ ಪಶುಗಳ ಮೇಲೆಯೂ ನೆಲದ ಮೇಲೆ ಹರಿದಾಡುವ ಎಲ್ಲಾ ಕ್ರಿಮಿಕೀಟಗಳ ಮೇಲೆಯೂ ಎಲ್ಲಾ ಭೂಮಿಯ ಮೇಲೆಯೂ ದೊರೆತನ ಮಾಡಲಿ ಅಂದನು. ಕಣ್ಣು ಮುಚ್ಚಿ ಪ್ರಾರ್ಥಿಸುವ. ಕಣ್ಗಳನ್ನು ಮುಚ್ಚಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುವ. కళ్ళు మూసుకున్న మనము ప్రభా ఈ దినం నాతో మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేద్దాం. ಕಣ್ಗಳನ್ನು ಮುಚ್ಚಿ ಕರ್ತನೇ ನನ್ನೊಂದಿಗೆ ನೀ ಮಾತನಾಡಯ್ಯ ಎಂಬುದಾಗಿ ನಾವು ಆತ್ಮಾರ್ಥವಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸೋಣ. స్తోత్రం మహోన్నతుడైన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహిమయుள்ள దేవరే, ನಮ್ಮ ಸ್ವರ್ಗೀಯ ತಂದೆ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియ ప్రజల మధ్యకి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ಈ ಹಗಲು ಕಾಲ ನಿನ್ನ ಭಕ್ತರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿ ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನಿಸಿಕೆ ಕೊಟ್ಟಿರುವ ಸಂದರ್ಭಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ప్రభా నీ ప్రియ బిడ్డలతో మీరు ఏం మాట్లాడదలుచుకున్నారో మీరు మాట్లాడండి. ಈಗ ನಿನ್ನ ಜನರೊಂದಿಗೆ ನೀನು ಏನು ಮಾತನಾಡಬೇಕೆಂದು ಬಯಸುತ್ತೀಯೋ ನೀ ಮಾತನಾಡು. ప్రతి ఒక్కరూ చక్కగా గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి వారి హృదయమైన పలక మీద పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడ్డానికి కృప అనుగ్రహించండి. ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಚೆನ್ನಾಗಿ ಗ್ರಹಿಸಲು ಅವರ ಹೃದಯಗಳಲ್ಲಿ ನಿನ್ನ ಪವಿತ್ರಾತ್ಮನು ಅವರ ಹೃದಯಗಳ ಆ ಪಲಕೆಯ ಮೇಲೆ ನೀನು ಚೆನ್ನಾಗಿ ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಬರೆಯಬೇಕಾಗಿ ನಾನು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ. సాతానుకు ప్రతి క్రియను యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాను. ಸೈತಾನನ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳನ್ನು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಲಯಪಡಿಸುತ್ತೇವೆ. పవిత్రాత్మ మీరు మాట్లాడండి. ಪರಿಶುದ್ಧಾತ್ಮನೇ ನೀನು ನಮ್ಮೊಂದಿಗೆ ಮಾತನಾಡು. అల్ప నన్ను మరుగుపరచు, నీ వాక్యం ప్రత్యక్షపరచండి. ಅಲ್ಪನಾದ ನನ್ನನ್ನು ಮರೆಮಾಡಿ ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಗೋಚರಪಡಿಸು. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಆಮೆನ್. దయచేసి గమనిద్దాం. దయವಿಟ್ಟು ಶ್ರದ್ಧೆ ಕೊಟ್ಟು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಗಮನಿಸಿ. ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో రాయబడిన విషయం ఏంటంటే, ಇಲ್ಲಿ ನಾವು ಓದಿದಂತಹ ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಬರೆದಿರುವ ಮಾತೇನೆಂದ್ರೆ, దేవుడు మనుష్యుని ఏ రీతిగా సృష్టించాడు. ದೇವರು ಮನುಷ್ಯನ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದು మరి అర్థమవుతుంది మీకు అందరికీ? ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ? మనుషులు అంటే ఎవరు? ಮನುಷ್ಯರಂದ್ರು ಯಾರು? మనమే. ನಮ್ಮ ಬಗ್ಗೆ ಬರೆದಿದೆ. ఏ రీతిగా మనుషులను సృజించాడంట. ಮನುಷ್ಯರನ್ನ ದೇವರು ಯಾವ ರೀತಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದು చదివాం కదండి ఇక్కడ. ಓದಿದ್ವಲ್ವಾ ಇಲ್ಲಿ? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయదము. ನಮ್ಮ ಸ್ವರೂಪದಲ್ಲಿ ನಮ್ಮ ಹೋಲಿಕೆಗೆ ಸರಿಯಾಗಿ ಮನುಷ್ಯರನ್ನು ಉಂಟು ಮಾಡೋಣ. అంటే దేవుడు మనిషిని ఏ రీతిగా చేశాడు ಅಂದ್ರೆ ದೇವರು ಮನುಷ್ಯರನ್ನ ಯಾವ ರೀತಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ರು చెప్పండి, ಹೇಳಿ. దేవుని యొక్క
స్వరూపమందు పోలికలో చేశాడంట. ದೇವರ ಸ್ವರೂಪದಲ್ಲಿ ದೇವರ ಹೋಲಿಕೆಗೆ ಸರಿಯಾಗಿ ಮನುಷ್ಯರನ್ನ ಉಂಟು ಮಾಡಿದ್ರು. ఈ దినము ఒక చదువుకున్నటువంటి వారిని అడిగితే ఏమంటారంటే, ಆದ್ರೆ ಇವತ್ತು ಒಬ್ಬ ವಿದ್ಯೆ ಇರುವ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿನ ನಾವು ಈ ಪ್ರಶ್ನೆ ಕೇಳಿದ್ರೆ, ఈ దినం చదువుకుంటున్న పిల్లల్ని అడిగినట్లయితే, ಅದಲ್ಲದೆ ವಿದ್ಯೆ ಹೊಂದ್ತಾ ಇರೋ ಶಾಲೆಗಳಿಗೆ ಹೋಗ್ತಾ ಇರೋ ಮಕ್ಕಳನ್ನ ಕೇಳಿದ್ರೆ, మనుషుడు ఎలా వచ్చాడు అంటే ఏమంటారు ಮನುಷ್ಯರು ಎಲ್ಲಿಂದ ಬಂದ್ರು, ಯಾವ ರೀತಿ ಸೃಷ್ಟಿ ಆದ್ರು చెప్పండి? ಹೇಳಿ, ಅವ್ರೇನ್ ಹೇಳ್ತಾರೆ? కోతి నుంచి వచ్చారు అంటారు. ಮಂಗನಿಂದ ಮಾನವ ಉಂಟಾದ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ఏది కరెక్ట్ చెప్తండి? ಯಾವ್ದು మనిషి ಸರಿ ಹೇಳಿ? కోతి నుంచి వచ్చాడా లేక దేవుడు చేశాడా? ಮಾನವ ಮಂಗನಿಂದ ಉತ್ಪತ್ತಿ ಆದ್ನ, ಮಾನವ ದೇವರಿಂದ ಸೃಷ್ಟಿಸಲ್ಪಟ್ನ? ఇక్కడ రాయబడిన మాట అదే, చదువుకున్న మాట. ಈ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ನಾವು ಓದಿ, దేవుడు అంటే ఎవరు? ದೇವ್ರಂದ್ರೆ ಯಾರು? ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు దేవతలను పనివారు ఉన్నారు. ಈ ಲೋಕದಲ್ಲಿ ದೇವರು ದೇವತೆ ದೇವಿಗಳು ಎಂಬುದಾಗಿ ಕರೆಯಲ್ಪಡುವ ಅನೇಕ ವ್ಯಕ್ತಿಗಳಿದ್ದಾರೆ. ఏ దేవుడు మరి? ಆ ದೇವರುಗಳಲ್ಲಿ ಯಾವ ದೇವರು? ಸರ್ವ ಸೃಷ್ಟಿಕರ್ತ అయిన దేవుడు. ಸರ್ವವನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದಂತಹ ದೇವರು. ఉన్నది ఒకటే దేవుడు. ಇರೋದು ಒಬ್ಬನೇ ದೇವರು ಇರೋದು. ఆ దేవుడే యెహోవా యేసు ప్రభు. ಆ ದೇವರೇ ಯೆಹೋವಾ ಅಥವಾ ಯೇಸು ಕರ್ತನು. మరి అర్థమైందండి? ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ? ఉన్నది ఒకటే దేవుడు. ಇರೋದು ಒಬ್ಬರೇ ಇರೋದು ದೇವರು. ఇప్పుడు మన అందరికి తండ్రి ఎంతమంది? తండ్రులా తండ్రి అన? ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ತಂದೆ ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ? ಒಬ್ಬರೇ ಅಲ್ವಾ ತಂದೆ ಇರೋದು? తండ్రులు అంటారా తండ్రి అంటారా? ತಂದೆ ಅಂತೀವ, ತಂದೆ ಅಂದ್ರು ಅಂತೀವ. ఒకే తండ్రి. మనందరికి తండ్రి పేరు ఒకటే ఉంటుంది కదా. ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ತಂದೆ ಹೆಸರು ಒಂದೇ ಇರುತ್ತಲ್ವಾ? అలాగే సర్వ విశ్వానికి కూడా ఒక్కటే దేవుడు. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಸರ್ವ ವಿಶ್ವಕ್ಕೂ ಒಬ್ಬನೇ ದೇವರು. ఆ దేవుడే మనుష్య జాతిని సృష్టించాడు. ಆ ದೇವರೇ ಮನುಷ್ಯ ಜಾತಿಯನ್ನ ಸೃಷ್ಟಿಸಿದ್ದು. మిగతా వాళ్ళందరూ మనుషులు చేసుకున్నటువంటి వారు. ಬಾಕಿ ಎಲ್ರು ಮನುಷ್ಯರು ಅವ್ರವ್ರು ಮಾಡ್ಕೊಂಡ್ರು ಅಷ್ಟೇ. ఇంకా కొత్త కొత్తవి చేసుకుని కొత్త కొత్త వస్తా ఉన్నాయి. ಇನ್ನೂ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಹೊಸ ಹೊಸ ಇದು ಬರ್ತಾ ಇದೆ. కాబట్టి ఉన్నది ఒక్కటే దేవుడు. ಆದ್ರೆ ಇರೋದು ವಾಸ್ತವವಾಗಿ ನಿಜವಾಗ್ಲೂ ಇರೋದು ಒಬ್ಬನೇ ದೇವರೇ. ఆ దేవుడే సకల విశ్వాన్ని సృజించాడు. ಆ ದೇವರೇ ಸಮಸ್ತ ವಿಶ್ವವನ್ನ ಉಂಟು ಮಾಡಿದ್ದು. దీనికి వచ్చినప్పుడు కూడా మనం నేర్చుకున్నాం. ಇದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನಾವು ಇಲ್ಲಿ ಬಂದಾಗ್ಲೂ ನಾವು ಇದೇ ಮಾತನ್ನ ಕಲಿತ್ವಿ. ఆ దేవుడే మనిషిని కూడా చేశాడు. ಆ ದೇವರೇ ಮನುಷ್ಯನ ಕೂಡ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ರು. మనుషుడు ఏ రీతిగా చేశాడు? ಮನುಷ್ಯನ ದೇವ್ರು ಯಾವ ರೀತಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದು? చూడండి, దేవుడు ఈ ఆదికాండం చదివినప్పుడు దేవుడు 1వ దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినము, 5వ దినం ఇలా అన్ని చేసుకుంటూ వచ్చాడు. ಆದಿಕಾಂಡ ಈ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ಈ ಸೃಷ್ಟಿಯ ಕಾರ್ಯ ಓದುವಾಗ ದೇವರು ಮೊದಲನೇ ದಿನ, 2ನೇ ದಿನ, 3ನೇ ದಿನ ಏನೇನ್ ಮಾಡಿದ್ರು ಅಂತ ವಿವರಿಸಲ್ಪಟ್ಟದಾಗಿ ನಾವು ಕಾಣ್ತೀವಿ. 6వ దినమున చివరిగా మనిషిని సృజించాడు. ಈ ರೀತಿ ಕೊನೆಯದಾಗಿ 6ನೇ ದಿನದಲ್ಲಿ ಮನುಷ್ಯನ ದೇವರು ಉಂಟು ಮಾಡಿದ್ರು. మనిషి సృజించక ముందు జీవరాశులు, పక్షులు, చెట్లను అన్ని చేశాడు. ಮನುಷ್ಯನ 6ನೇ ದಿನ ಸೃಷ್ಟಿ ಮಾಡೋಕ್ಕಿಂತ ಮುಂಚೆನೆ ದೇವರು ಜೀವರಾಶಿಗಳನ್ನ, ಗಿಡ ಮರಗಳನ್ನ, ಬಾಕಿ ಎಲ್ಲ ಈ ಸೃಷ್ಟಿನ ಅವ್ರು ಮಾಡಿದ್ರು. నమ్మరు అర్థమవుతుందండి? ఇవన్నీ ఎట్లా సృజించాడు? ಇವುಗಳನ್ನೆಲ್ಲ ದೇವರು ಹೇಗ್ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದು ಅಂತ నోటి మాటతో సృజించాడు. ತನ್ನ ಬಾಯಿ ಮಾತಿನ ಶಕ್ತಿಯಿಂದ ಅವುಗಳನ್ನೆಲ್ಲ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ರು. అన్ని చెట్లు కలుగును గాక, సముద్రం కలుగును గాక, జంతువులు కలుగును గాక, ఆకాశ పక్షులు కలుగును గాక, కలుగును కానీ కలుగజేశాడు. ಹೇಗೆ ಅಂದ್ರೆ ಗಿಡ ಮರಗಳು ಉಂಟಾಗ್ಲಿ, ಬೆಳಕುಂಟಾಗ್ಲಿ, ಸಮುದ್ರದಲ್ಲಿ ಮೀನುಗಳು ಉಂಟಾಗ್ಲಿ, ಜೀವರಾಶಿಗಳು ಉಂಟಾಗ್ಲಿ ಅಂತ ಹೇಳಿ ತನ್ನ ಬಾಯಿ ಮಾತಿನ ಶಕ್ತಿಯಿಂದ ಉಂಟಾಗ್ಲಿ ಅಂತ ಹೇಳಿದ ಕೂಡಲೇ ಅವುಗಳನ್ನೆಲ್ಲ ಉಂಟು ಮಾಡಿದ್ರು. కానీ మనుషుని దేవుడు అలా చేయలేదు. ಆದ್ರೆ ಮನುಷ್ಯನ ಬಾರಿ ಬಂದಾಗ ಮನುಷ್ಯನ ಆ ರೀತಿ ಸೃಷ್ಟಿ ಮಾಡ್ಲಿಲ್ಲ. ఎలా సృష్టించాడు మరి? ಬದಲಿಗೆ ಯಾವ ರೀತಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದು? నేల మట్టిని తీసుకున్నాడు. ನೆಲದ ಮಣ್ಣನ್ನ ತೆಗೆದುಕೊಂಡು మనిషికి రూపాన్ని ఇచ్చాడు. ಮನುಷ್ಯನಿಗೆ ಒಂದು ರೂಪವನ್ನು ಕೊಟ್ಟನು. అలాగే తన జీవాత్మను ఊదాడంట. ಅದರ ನಂತರ ಆ ರೂಪಕ್ಕೆ
తన జీవ ఆత్మವನ್ನ ఊది అప్పుడు ಕೊಟ್ಟನು. జీవించే ప్రాణి, జీవించే ఆత్మ అయ్యాడు ఆయన. ಆಗ ಮನುಷ್ಯ ಜೀವಿಸುವ ಒಬ್ಬ ಪ್ರಾಣಿ ಆದನು. నా మాట అర్థమవుతుందండి? ಅರ್ಥ ಆಗ್ತದೆಯಾ? అయితే ఆ మనుషునికి ఏ రూపం ఇచ్చాడు ఆయన? ಆದ್ರೆ ಮನುಷ್ಯನಿಗೆ ಯಾವ ರೂಪ ಕೊಟ್ಟಿದ್ದು ದೇವರು? తన స్వరూపాన్ని ఇచ్చాడంట. ತನ್ನ ಸ್ವರೂಪ ದೇವರು ಆ అలాగే ಮನುಷ್ಯನಿಗೆ తన ಕೊಟ್ಟ. పోలిక ఇచ్చాడంట. ಅದಲ್ಲದೆ ದೇವರು ಮನುಷ್ಯನಿಗೆ ತನ್ನ ಹೋಲಿಕೆಯನ್ನು ಕೊಟ್ಟ. దేవుడు మనిషిని కేవలం శరీరమే ఇవ్వలేదు, ದೇವರು ಮನುಷ್ಯನಿಗೆ ಬರೀ ಒಂದು ಶರೀರ ಕೊಡ್ಲಿಲ್ಲ, అతనికి దైవ పోలిక ఇచ్చాడు, ಆತನಿಗೆ ದೈವ ಹೋಲಿಕೆ ಕೂಡ ಕೊಟ್ಟ. దైవ స్వరూపం ఇచ్చాడు, శైవ పోలిక ఇచ్చాడు. ದೈವ ಸ್ವರೂಪ ಮತ್ತು ದೈವ ಹೋಲಿಕೆಯೊಂದಿಗೆ ಆತನ್ನ ಉಂಟು ಮಾಡಿದ. మిగతా వాటికన్నీ అవి లేవు. ಆದ್ರೆ ಬಾಕಿ ಎಲ್ಲ ಜೀವರಾಶಿಗಳಿಗೂ ಸೃಷ್ಟಿಗಳಿಗೂ ಈ ಒಂದು ವಿಶೇಷತೆ ಇಲ್ಲ. చెట్లు, ಗಿಡಗಳು, ಮರಗಳು, ఆకాశ పక్షులు, ಆಕಾಶದಲ್ಲಿ ಹಾರುವ ಪಕ್ಷಿಗಳು, భూజంతువులు, ಭೂಮಿಯ ಮೇಲೆ ಇರುವ అలాగే ಪ್ರಾಣಿಗಳು, సముద్ర జీవరాశులు, ಸಮುದ್ರದಲ್ಲಿರುವ ಜೀವರಾಶಿಗಳು, ఇవన్నిటిని సృజించాడు. కానీ ఇవన్నీ అవునుగా కనగానే అవంతరం అవి వచ్చేసాయి, తన రూపాలు వచ్చేసాయి. ಇವುಗಳನ್ನ ದೇವರು ಉಂಟು ಮಾಡಿದ್ರು. ಆದ್ರೆ ಸುಮ್ನೆ ಉಂಟಾಗ್ಲಿ ಅಂತ ಹೇಳಿದ ಕೂಡಲೇ ಅವುಗಳೆಲ್ಲ ಉಂಟಾದವು. కానీ మనుషుని విషయంకి వచ్చేటప్పటికి దేవుడు తన చేతితో నేల మట్టిని తీసుకున్నాడు. ಆದ್ರೆ ಮನುಷ್ಯನ ಬಾರಿ ಬಂದಾಗ ದೇವರು ನೆಲದ ಮಣ್ಣನ್ನ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. ఆ మట్టి బొమ్మకి ఏం చేశాడంటే తన జీవాత్మ ఊదాడు. ಆ ಮಣ್ಣಿನ ರೂಪಕ್ಕೆ ದೇವರು ತನ್ನ ಜೀವಾತ್ಮವನ್ನ ಊದಿ ಕೊಟ್ಟರು. అలాగే ఆయన స్వరూపము, ఆయన పోలిక కూడా అతనిలోకి వచ్చింది. ಆ ರೀತಿ ಮಾಡಿದಾಗ ದೇವರ ಸ್ವರೂಪ ಮತ್ತು ಹೋಲಿಕೆ ಮನುಷ್ಯನ ಒಳಗಡೆ ಪ್ರವೇಶಿಸಿತು. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ಇದ್ರ ಮೂಲಕ ನಮ್ಗೆ ಏನ್ ಅರ್ಥ ಆಗುತ್ತೆ చెప్పండి. ಹೇಳಿ? దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. ಇಲ್ಲಿ ನಾವು ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು. ఫస్ట్ మనం గ్రహించవలసింది ఏంటంటే, ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ಗ್ರಹಿಸಬೇಕಾಗಿರೋದು ఈ ಏನಂದ್ರೆ సృష్టి అంతటికి కూడా, ಈ ಎಲ್ಲಾ ಸೃಷ್ಟಿಗಳಿಗೂ ಕೂಡ, ఈ సృష్టికిని మనిషినికి ఏముంది? చాలా వ్యత్యాసం ఉంది. ಮನುಷ್ಯನಿಗೂ ಬಾಕಿ ದೇವರ ಎಲ್ಲಾ ಸೃಷ್ಟಿಗೂ ತುಂಬಾ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ. ఈ సృష్టి అంతట్లో కూడా మనుషుడు ఒక ప్రత్యేకమైన వాడు. ಈ ಎಲ್ಲಾ ಸೃಷ್ಟಿಯ ಮಧ್ಯದಲ್ಲಿ ಮನುಷ್ಯ ತುಂಬಾ ವ್ಯತ್ಯಸ್ತತೆ ಉಳ್ಳ ವಿಶೇಷವಾದ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ, ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైనటువంటి వాడు. ಪ್ರತ್ಯೇಕವಾದ ವಿಶೇಷತೆ ಉಳ್ಳ ಒಬ್ಬ ಆತನಾಗಿದ್ದಾನೆ ಮನುಷ್ಯ. ఈ రెండు ఒక్కటి కాదు, సమానం కాదు. ಬಾಕಿ ಸೃಷ್ಟಿನು ಮನುಷ್ಯನು ಒಂದೇ ಅಲ್ಲ. బాగా అర్థమవుతుందండి? ಅರ್ಥ ಆಗ್ತದೆಯಾ? ఉన్నారండి? అంటే దాని అర్థము, ఇక్కడ కూర్చుని మనం అందరము కూడా దేవుని దృష్టిలో ఏమై ఉన్నాం? మనం ಅದರ ಅರ್ಥ ಇಲ್ಲಿ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಕೂತಿರುವ ನಾವೆಲ್ಲರೂ ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಎಂಥವರಾಗಿದ್ದೀವಿ? ఒక ప్రత్యేకమైన వారం, శ్రేష్టమైన వారం, అలాగే విలువైనటువంటి వారం. ನಾವು ವಿಶೇಷತೆಯುಳ್ಳ, ಪ್ರತ್ಯೇಕವಾದ, ನಾವು ಬೆಲೆಯುಳ್ಳ ಅವರಾಗಿದ್ದೇವೆ ನಾವು. అలాగే మనుషుని పట్ల దేవుడు ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాడని అర్థం. ದೇವರು ಮನುಷ್ಯರ ಮೇಲೆ ವಿಶೇಷವಾದ ರೀತಿಯಲ್ಲಿ ದೃಷ್ಟಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ ಅಂತ ಅರ್ಥ. వాడు అర్థమవుతుంది మీకు? ಅರ್ಥ ಆಗ್ತದೆಯಾ? జీవరాశులన్నీ మిగతావన్నిటిని అవునుగాక అవునుగాక అనేసి అయిపోయింది. ಬಾಕಿ ಎಲ್ಲಾ ಜೀವರಾಶಿಗಳನ್ನ ದೇವರು ಉಂಟಾಗ್ಲಿ ಉಂಟಾಗ್ಲಿ ಅಂತ ಅವುಗಳನ್ನೆಲ್ಲ ಉಂಟು ಮಾಡ್ಬಿಟ್ರು. కానీ మనిషిని అలా చేయలేదండి. ಆದ್ರೆ ಮನುಷ್ಯನ ಆ ರೀತಿ ಎಲ್ಲ ಉಂಟು ಮಾಡಿದ್ರು. నేల మట్టిని తీసుకున్నాడు ఆయన. ನೆಲದ ಮಣ್ಣನ್ನ ತೆಗೆದುಕೊಂಡು, అంటే దేవుడు పరలోకం విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. ಅದರ ಅರ್ಥ ಏನು? ಪರಲೋಕವನ್ನ ಬಿಟ್ಟು ಈ ಭೂಮಿಗೆ ಇಳಿದು ಬಂದರು. మరి అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ? మిగతావన్నీ కూడా పరలోకం. నా భవిష్యత్ నేను అనుకుంటాను పరలోకం నుంచి అవునుగాక అన్నాడు అంతే. ಆದ್ರೆ ಬಾಕಿ ಎಲ್ಲಾ ಜೀವರಾಶಿಗಳನ್ನ ಉಂಟು ಮಾಡುವಾಗ ನಾನ್ ಅನ್ಕೊಳ್ತೀನಿ ಪರಲೋಕದಿಂದಾನೇ ದೇವರು ಉಂಟಾಗ್ಲಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅಷ್ಟೇ. అన్నీ అయిపోయింది, ಎಲ್ಲ ಉಂಟಾದ್ವು. కానీ మనిషి విషయం వచ్చేటప్పటికి ಆದ್ರೆ ಮನುಷ್ಯನ ಉಂಟು ಮಾಡುವಾಗ పరలోకం దిగి వచ్చాడు. ಪರಲೋಕದಿಂದ ಭೂಮಿಗೆ ಇಳಿದು ಬಂದ್ರು. నేల మట్టిని తీసుకొని ನೆಲದ ಮಣ್ಣನ್ನ ಕೈಗಳಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡು దాని ఒక రూపాన్ని ఇచ్చాడు. ಒಂದು ರೂಪವನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ರು. అదే కాకుండా ಅದೇ ಅಲ್ಲದೆ ఆ మనిషి యొక్క నాసిక రంధ్రంలో జీవ వాయువును ఊదాడని రాయబడింది. ಆ ರೂಪದ ಮೂಗಿನಲ್ಲಿ ದೇವರು ತನ್ನ ಜೀವ ಶ್ವಾಸವನ್ನ, ಜೀವಾತ್ಮವನ್ನ ಊದಿ ಕೊಟ್ಟರು. అదే విషయం మనం 2:7 చదువుతాం.
ಆ ವಿಷಯವನ್ನ ನಾವು 2ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ఆది ಗಮನಿಸಬಹುದು. కాండము 2వ అధ్యాయం 7వ వచనము. ಆದಿಕಾಂಡ 2ನೇ అధ్యాಯ 7ನೇ వాక్ಯ. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ಹೀಗಿರಲು ಯೆಹೋವ ದೇವರು ನೆಲದ ಮಣ್ಣಿನಿಂದ ಮನುಷ್ಯನನ್ನು ರೂಪಿಸಿ ಅವನ ಮೂಗಿನಲ್ಲಿ ಜೀವಶ್ವಾಸವನ್ನು ಊದಿದನು. ಆಗ ಮನುಷ್ಯನು ಬದುಕುವ ಪ್ರಾಣಿಯಾದನು. మిగతా సృష్టి అంతటి కింద అవునుగా కన్నాడు. వాళ్ళని అసలు అది ఏమీ మనకి ఆ విషయం ఎక్కువ విశేషం లేదు అందులో. ಬಾಕಿ ಎಲ್ಲಾ ಜೀವರಾಶಿಗಳನ್ನ ಉಂಟಾಗ್ಲಿ ಅಂತ ಹೇಳಿ ದೇವ್ರು ಉಂಟು ಮಾಡಿದ್ರು, కానీ ಅವುಗಳೆಲ್ಲ ಅಷ್ಟೇನ್ ವಿಶೇಷ ಇಲ್ಲ. మనిషిని నిర్మించడంలో లేక సృష్టించడం మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించాడు. ಆದ್ರೆ ಮನುಷ್ಯನ ಸೃಷ್ಟಿ ಮಾಡುವಾಗ ದೇವರು ವಿಶೇಷವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಶ್ರದ್ಧೆ ಕೊಟ್ಟು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ಅದ್ರ ಮೂಲಕ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗೋದೇನು, ఈ లోకంలో ప్రతి మనుషుడు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వాడు, విలువైనటువంటి వాడు అని అర్థమవుతుంది. ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರುವಂತಹ ಎಲ್ಲಾ ಮನುಷ್ಯರು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ವಿಶೇಷತೆಯುಳ್ಳವರು, ಬೆಲೆಯುಳ್ಳವರು, ಶ್ರೇಷ್ಠತೆಯುಳ್ಳವರು. అలాగే దేవుడు ప్రతి మనిషిని కూడా ఒక ఉద్దేశం సృజించాడు. ಅದಲ್ಲದೆ ದೇವರು ಪ್ರತಿಯೊಬ್ಬ ಮನುಷ್ಯನನ್ನು ಕೂಡ ವಿಶೇಷ ಉದ್ದೇಶದೊಂದಿಗೆ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದಾನೆ. అలాగే ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు నిర్మించాడు ఆయన. ಅದಲ್ಲದೆ ವಿಶೇಷವಾದ ಒಂದು ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ಒಂದು ಕೆಲಸಕ್ಕಾಗಿ ದೇವರು ಅವರನ್ನ ಉಂಟು అందుకే ಮಾಡಿದ್ದಾನೆ. మనిషిని సృజించిన తర్వాత కూడా ఆయన అలాగే వదిలేయలేదు. ಆದ ಕಾರಣವೇ ಮನುಷ್ಯನ ಉಂಟು ಮಾಡಿದ ನಂತರ ದೇವರು ಅವನನ್ನ ಅವನ ಪಾಡಕ್ಕೆ ಬಿಡ್ಲಿಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಬಿಡ್ಬಿಡ್ಲಿಲ್ಲ. అతను కూడా ఒక తోటను వేశాడు. ಆತನಿಗಾಗಿ ಒಂದು ತೋಟವನ್ನು ಕಟ್ಟಿದನು. ఆ తోటలో సకల వృక్ష ఫలాలు పెట్టాడు. ಆ ತೋಟದಲ್ಲಿ ಒಳ್ಳೆ ಮರಗಳನ್ನು ಬೆಳೆಯುವಂತೆ ಮಾಡಿದ್ರು. అలాగే జీవవృక్ష ఫలాలు చెట్టును పెట్టాడు. ಮಧ್ಯದಲ್ಲಿ ಜೀವ ವೃಕ್ಷವನ್ನು ದೇವರು ಇಟ್ರು. అలాగే మంచి చెల్లు తెలివినిచ్చే చెట్టును కూడా పెట్టాడు. ಅದಲ್ಲದೆ ಅದ್ರ ಜೊತೆ ಒಳ್ಳೆಯದರ ಕೆಟ್ಟದರ ಅರಿವನ್ನು ಉಂಟು ಮಾಡುವ అది ಮರವನ್ನು ఈ ನಟ್ಟರು. మానవునికి ఒక పని కూడా ఇచ్చాడు. ಆ ತೋಟದಲ್ಲಿ ಮನುಷ್ಯನಿಗೆ ದೇವ್ರ ಕೆಲಸನೂ ಕೊಟ್ರು. ఈ తోటను ఏం చేయాలి నువ్వు? ಈ ತೋಟದಲ್ಲಿ ನೀವೇನ್ ಮಾಡ್ಬೇಕು? సేద్యం చేయాలి, అలాగే ఈ యొక్క కావలి కాయాలి. ನೀವು ಈ ತೋಟದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕು, ಈ ತೋಟವನ್ನ ಕಾಯ್ಬೇಕು. అప్పుడు అర్థమవుతుందండి. ಅರ್ಥ ಆಗ್ತದೆಯಾ? ఈ రీతిగా మనిషికి పని కూడా అప్పచెప్పాడు. ಈ ರೀತಿ ಒಂದು ಕೆಲಸ ಕೊಟ್ಟು ನೇಮಿಸಿದ. దీని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ಇದ್ರ ಮೂಲಕ ನಮ್ಗೆ ಏನ್ ಅರ್ಥ ಆಗುತ್ತೆ? దేవుడు మన పట్ల ఒక ప్రత్యేక దృష్టి కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. అలాగే మనము మన కొరకు పని కూడా ఆ పని కూడా ఉంది అని అర్థం చేసుకోవాలి. ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಮನುಷ್ಯನಿಗೆ ಎಷ್ಟೋ ಬೆಲೆ ಇದೆ. ಅದಲ್ಲದೆ ಆತನು ವಿಶೇಷವಾದ ಉದ್ದೇಶದೊಂದಿಗೆ ಕಾರ್ಯ ಕೊಟ್ಟು ನಿಲ್ಲಿಸಿದ್ದಾರೆ. అలాగే నిత్యము దేవుడు నీతో పాటు నిన్ను గమనిస్తున్న సంగతి కూడా మర్చిపోకూడదు. ನಿತ್ಯತ್ವದ ಆ ದೃಷ್ಟಿಕೋನದಿಂದ ದೇವರು ನಿಮ್ಮನ್ನ ಗಮನಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತಾನು ನೀನು ಮರ್ತೋಗ್ಬಾರ್ದು. మరి అర్థమవుతుందండి.